హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లు మీ ఐశ్వర్య. ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా? మేము కూడా చాలా బాగున్నామండి. ఐషు అయితే ఎర్లీగా లేచింది. సో, చదువుకుంటుంది. ఇంకా మా చిన్నోడు కూడా ఇవాళ ఎర్లీగా లేచేశాడు 6:00కే. ఎందుకంటే మా హస్బెండ్ కొంచెం త్వరగా వెళ్ళాలని చెప్పేసి 6:00 లేచేశారనమాట. సో, అందుకని ఇంకా మా చిన్నోడు లేచేశాడు. నలుగురం కూడా 6:00 లేచేసాము. ఇది మా ఇంట్లో పెద్ద వింత అనమాట. ఎందుకంటే ఐషుకు హోంవర్క్ ఉంటే 6:30కి అలా లేస్తది. నేనైతే 6కి లేస్తాను. ఐషు 6:30కి లేస్తది. ఇంకా మా హస్బెండ్ అయితే నైట్ 1:00 దాకా వర్క్ చేసుకుని పడుకుంటారు కాబట్టి నేను లేపననమాట. 8:00 వరకు పడుకుంటారు. ఇంకా మా చిన్నోడిని కూడా 7:30 లేదంటే 8:00కి లేపుతాను. అలాంటిది ఇవాళ అందరం 6కే లేచేసాము. సో, చాలా టైం ఉన్నట్టు అనిపించింది. మా హస్బెండ్ అయితే ఇంకా 7:00 అలాగా రెడీ అయిపోయి వెళ్ళిపోయారనమాట. బ్రేక్ఫాస్ట్ అదేం చేయలేదు, ఇంకా లేట్ అయిపోతుందని చెప్పేసి. ఇంకా మాకు కూడా బ్రేక్ఫాస్ట్ ఏం చేయడానికి ఇడ్లీ పిండి లేదు, దోసల పిండి లేదు. ఉప్మా చేస్తానేమో ఐషు తిందో. ఇంకా లంచ్లో కూడా ఏం కర్రీ చేయాలని ఆలోచిస్తున్నాను. ఈ లోపల పులిహోర చేసామని చెప్పిందనమాట ఐషు. సో, ఇంకా పులిహోర చేసేస్తే బ్రేక్ఫాస్ట్కి ఆఫ్టర్నూన్ లంచ్ బాక్స్లు ఇద్దరికి కూడా పెట్టడానికి అవుతుందని చెప్పేసి ఇంకా చింతపండు నానబెట్టుకుని చింతపండు పులుసు ఉడకపెట్టేసి పులిహోర చేసేస్తున్నాను. చింతపండు పులుసులో నేను సాల్టు ఇంకా బెల్లం కూడా వేసి ఉడకపెట్టుకుంటానమాట. ఎందుకంటే స్వీట్గా ఉంటేనే మా పిల్లలకి నచ్చుతుంది. సో, అందుకని ఇంకా కొంచెం తియ్యగా ఉంటుందన్నమాట మా పులిహోర. సో, మా పులిహోర ఎలా ఉందో మా చిన్నోడి మాటల్లో కూడా ఒకసారి వినండి. So now mommy cook warm rice. Mommy warm rice is excellent. Please try once it is warm rice. It's excellent. Try once. చూసారు కదా, మా చిన్నోడు దీన్ని వామన్నం అనుకుంటున్నాడు. సో, పులిహోరకి వామన్కి డిఫరెన్స్ తెలియదు, కానీ ఎల్లోగా ఉన్న రైస్ అంటే ఏదన్నా ఇష్టమే అనమాట మా చిన్నోడికి. సో, మమ్మీ వామ్ రైస్ ఎక్సలెంట్ అని చెప్తున్నాడు. ఒకసారి ట్రై చేయమని కూడా చెప్తున్నాడు. మీరు కూడా ట్రై చేయండి. ఇంకా మార్నింగే లేచాడు కదా, కాసేపు చదువుకున్నాడు, కాసేపు ఆడుకుంటున్నాడు అనమాట. ఇంకా ఎర్లీగా లేవడం వల్ల చాలా టైం ఉన్నట్టు అనిపించింది. ఎర్లీగా రెడీ చేస్తాను పిల్లల్ని కూడాని. ఇంకా పులిహోర చింతపండు లైట్గానే కలుపుతాను. నాకు పిల్లలకి అలాగే ఇష్టము. సో, ఇంకొంచెం చింతపండు పులుసు ఉండిపోయింది కదా, దాన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1 వీక్ దాకా పాడవదు. సో, మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని పులిహోర కలిపేసుకోవచ్చు. చూసారు కదా ఎన్ని డాగ్స్ ఉన్నాయో. ఇవి మా స్ట్రీట్లో ఉంటాయి. పక్క స్ట్రీట్ నుంచి ఒక్క డాగ్ వచ్చినా సరే అస్సలు ఊరుకోవన్నమాట. ఫుల్ ఫైటింగ్ వెళ్తాయి. స్ట్రీట్ వార్ జరుగుతూ ఉంటుంది. ఇంకా ఐషు బస్ ఎక్కించిన తర్వాత మా చిన్నోడిని ఆల్రెడీ ఎర్లీగా రెడీ చేస్తాను కదా, ఇంక ఇవాళ బ్రేక్ఫాస్ట్ పులిహోరే కాబట్టి చాలా ఫాస్ట్గా తినేసాడు బ్రతమాలించుకోకుండా. సో, బాక్స్లో కూడా పులిహోరే పెట్టాను. బిస్కెట్స్ కానీ ఫ్రూట్స్ కానీ పెడతానన్నాను. అవేం వద్దు, పులిహోరే పెట్టమన్నాడు. అంత ఇష్టం అనమాట పులిహోర అన్న వామన్నం అన్నా కూడా మా చిన్నోడికి. టైం అయితే 11:23 అయింది. ఇంక ఈ డ్రయర్ యూస్ చేస్తుంది, కానీ ఐషు కనీసం తీసి లోపల కూడా పెట్టదన్నమాట. గాలి అయితే చాలా గట్టిగా వేస్తుంది. కాకపోతే ఇంకా మిషన్లో వేయాల్సిన బట్టలు ఉన్నాయి, ఇంకా అవి వేయాలి. ఎలాగో స్టాండ్ లోపల పెట్టి ఆరబెడతాం కాబట్టి. సో, మిషన్లో బట్టలు వేసేస్తాను. ఇంకా రూమ్స్ కూడా క్లీన్ చేయలేదు. బెడ్షీట్స్ అవన్నీ మడత పెట్టాను అంతే, కానీ రూమ్స్ క్లీన్ చేయలేదు. ఇప్పుడు దాకా అయితే వీడియోస్ ఎడిట్ చేయడానికే టైం సరిపోయింది. ఇంకా సోఫాలో బట్టలు సోఫాలో ఉన్నాయి మడత పెట్టాల్సినవి. ఇంకా స్టాండ్ ఏమో లోపల ఉందన్నమాట. సో, ఇంకా ఈ బట్టలు అయితే ఫస్ట్ మిషన్లో వేసేసి ఆ తర్వాత మిగిలిన పనులన్నీ చేసుకోవాలి. ఇంకా కిచెన్ కూడా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడైతే మార్నింగ్ అయితే ఇక పులిహోర చేశాను కదా, మొత్తం అయిపోయిందనమాట. అంటే బ్రేక్ఫాస్ట్ పిల్లలకి బాక్సులోకి కలిపి చేశాను. సో, అయిపోయింది. ఇంకా రైస్ ఆల్రెడీ మార్నింగ్ పెట్టేశాను కదా. ఇంక ఇప్పుడైతే కర్రీ చేయాలి. ఫిష్ తీసుకొచ్చారనమాట. సో, ఫిష్ కర్రీ చేయాలి ఇప్పుడు. సో, మొత్తం పనులన్నీ కంప్లీట్ చేసేసుకున్నాను. నిన్నేమో చికెన్తో పాటు ఫిష్ కూడా తీసుకొచ్చారనమాట మా హస్బెండ్. చూడండి ఎంత పెద్ద ఫిష్ తీసుకొచ్చారో. నాకు భలేగా కోపం వచ్చింది ఫిష్ని చూసి. మార్నింగ్ అనగా వెళ్ళిపోయారు, నైట్కి వస్తారనమాట. ఆఫ్టర్నూన్ లంచ్కి కూడా రారు. ఈ ఫిష్ అంతా ఏం చేయాలో అసలు అర్థం కాలేదు. సో, ఫస్ట్ అయితే పులుసు పెట్టేద్దామని ఒక 4 పీసెస్ అయితే రాత్రికి ఫ్రైకి ఉండొచ్చి మిగిలినవన్నీ పులుసు పెట్టేద్దామని అయితే ప్రిపేర్ చేసుకున్నాను. ఇంకా పులుసు అయితే ప్రిపేర్ చేసేసాను. పులుసు మరిగేలోపు నేను ఫ్రెష్ అప్ అయ్యి వచ్చేసాను. ఇంత పులుసు ఎందుకు పెట్టానంటే ఇక్కడ వర్క్ చేసే వాళ్ళు ఉన్నారు. సో, వాళ్ళకి ఇద్దామని. ఎందుకంటే ఊరికనే ఉన్నా కూడా వేస్ట్ అయిపోతాయి. సో, మంచిగా పులుసు పెట్టిద్దామని అయితే ప్రిపేర్ చేసేసాను. ఇంకా 1:00 వాళ్ళు లంచ్ తినేస్తారు. సో, అందుకని 1కి పట్టుకెళ్ళి ఇచ్చేసాను అనమాట కిందకి. ఇంకా మా చిన్నోడు వచ్చే టైం అయితే కిందకి వెళ్ళి మా చిన్నోడిని పిక్ చేసుకుని ఇంటికి వచ్చేస్తున్నాను. కిందన భలే గాలేస్తుంది. సో, గాల్లో నించుంటానని కాసేపు రావట్లేదన్నమాట. ఎవ్వరూ లేరు, నేను మా చిన్నోడు మాత్రమే ఉన్నాం కిందన. సో, ఇంకా కిందకి వచ్చిన తర్వాత మా చిన్నోడికి లంచ్ తినిపించాను. నేను మా చిన్నోడు మేమిద్దరే అనమాట లంచ్కి. ఇంకా ఐషు ఎలాగూ లంచ్ బాక్స్ పట్టుకుని వెళ్ళిపోయింది. మా హస్బెండ్ ఏమో మార్నింగ్ వెళ్ళిపోయారు, ఇంక నైట్ వరకు రారు. సో, మేమిద్దరం కూడా లంచ్ చేసిన తర్వాత
ఈవినింగ్ పిల్లలకి స్నాక్స్ ఏదైనా చేద్దామని చెప్పేసి చపాతీ పిండి ఇంకా పొటాటో స్టఫ్ ఒకటి ప్రిపేర్ చేసుకుని ఉంచుకున్నాను. ఇంకా పులుసు అయితే ఇది ఉందన్నమాట. సో ఫిష్ ముక్కలన్నీ మంచిగా వేసేసి పులుసు వేసి వాళ్ళకి ఇచ్చేసాను కదా, వాళ్ళు హ్యాపీగా ఫీల్ అయ్యారు. నేను కూడా హ్యాపీ అనమాట. ఎందుకంటే ఊరికనే వేస్ట్గా పడేసుకుని కన్నా ఎవరికైనా ఇస్తే బాగుంటుంది అనిపించింది. సో అందుకే వాళ్ళకి ఇచ్చేసాను. ఇంకా పిల్లల కోసం ఇవాళ చిన్ని పరోటాలు చేశాను అనమాట. భలేగా వచ్చినాయి పరోటాలు, చాలా బాగా నచ్చినాయి ఇద్దరికి కూడా. దీనికి సంబంధించిన షార్ట్ నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఎవరికైనా ఈ స్నాక్స్ కానీ ట్రై చేయాలనిపిస్తే కనుక డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇంకా ఇద్దరు కూడా కచ్చప్ వేసుకొని తింటున్నారనమాట. చాలా బాగా నచ్చినాయి ఇద్దరికి కూడా. స్నాక్స్ తినేసిన తర్వాత ఐషు ఏమో ట్యూషన్కి వెళ్ళిపోయింది. ఇంకా మా చిన్నోడేమో కాసేపు టీవీ చూసాడనమాట. నేను ఫస్ట్ రైస్ పెట్టేసుకున్నాను. ఇంకా ఫిష్ పీసెస్ 4 ఉండొచ్చాను కదా, సో వాటికైతే మసాలాలు అవన్నీ అప్లై చేసేసి మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇంకా మా చిన్నోడి చేత ఫస్ట్ అయితే హోంవర్క్ చేయించేస్తున్నాను. హోంవర్క్ చేశాక అప్పుడు ఫిష్ ఫ్రై చేద్దామనేసి అవైతే మ్యారినేట్ చేసి పెట్టాను అనమాట. మా చిన్నోడు హోంవర్క్ అంతా కంప్లీట్ చేసేసుకున్నాడు. హోంవర్క్ అయ్యేసరికి ఇంకా ఐషు రాలేదు. సో టైం ఉందని చెప్పేసి డిషెస్ ఉంటే కొన్ని అవన్నీ క్లీన్ చేసేసుకున్నాను. ఇంకా మా చిన్నోడైతే డేట్ రైడింగ్ కూడా నేర్చుకుంటున్నాడు అనమాట. 26th అసలు యాక్చువల్గా ఈ వ్లాగ్ చాలా లేట్ అయిపోయింది పోస్ట్ చేసేటప్పటికి. ఇంకా డిషెస్ అవన్నీ క్లీన్ చేసుకునే టైంకి ఇంకా ఐషు వచ్చింది. ఇంకా ఐషు వస్తే ఫిష్ కూడా ఫ్రై చేసేస్తున్నాను. భోజనం తినిపించేయాలి పిల్లలిద్దరికి, ఫిష్ కర్రీ కదా, సో అందుకని నేనే తినిపిస్తాను. లేదంటే ఐషు తినేస్తుంది అనమాట నార్మల్ కర్రీస్ అయితే. సో ఫస్ట్ అయితే ఫిష్ని ఫ్రై చేసేసి పిల్లలిద్దరికి భోజనం తినిపించేశాను. భోజనం తినిపించిన తర్వాత కాసేపు టీవీ చూసారు ఇద్దరు కూడా. తర్వాత ఐషుకి కొంచెం హోంవర్క్స్ ఉంటే అవి చేసుకుని వెళ్ళిపోయి పడుకుని పోయింది. మా చిన్నోడేమో ఇంకా నిద్ర రావట్లేదని చెప్పాడు. సో అందుకని డిక్టేషన్ చెప్తే ఇవన్నీ రాశాడనమాట. ఇంకా స్పెల్లింగ్స్ అన్నీ కరెక్ట్గా రాశాడు. ఇంకా మా డ్రాయింగ్ కూడా వేశాడు మా ఫ్యామిలీది. సో నాతో కబుర్లు చెప్తూ అలా పడుకుని పోయాడు. ఇంకా హాల్లోనే పడుకోబెట్టాను అనమాట కాసేపు. తర్వాత రూమ్లోకి తీసుకెళ్ళి పడుకోబెట్టాలి. ఇంక చిన్న టాయ్స్ ఉన్నాయి కదా, ఇవి కార్లో అవి, ఇంకా అవి తీసుకొచ్చి ఇంట్లో ఆడుతున్నాడు. గుచ్చుకుంటాయేమని చెప్పేసి తీసి పక్కన పెట్టేశాను. టైం అయితే 10:22 అయింది. ఇంక రూమ్లోకి తీసుకొచ్చి పడుకోబెట్టేశాను అనమాట మా చిన్నోడిని కూడా. పిల్లలిద్దరూ అయితే పడుకుని పోయారు. మా హస్బెండ్ వచ్చేటప్పటికి 11:30 అవుతుంది అన్నారు. సో ఇంకా నేను మెలకుగా ఉంటానన్నమాట అప్పుడు దాకానే. ఇక్కడతో వ్లాగ్ ఎండ్ అయిపోతుంది. మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. వ్లాగ్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.